హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత భగవంతుడు స్వయంగా చెప్పిన శాస్త్రం. శాస్త్రం అంటే మాన్యువల్ ఆఫ్ లైఫ్. మనిషి ఎలా జీవించాలో తెలియచేస్తుంది. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి, కానీ మనిషికి మాత్రమే శాస్త్రం ఇవ్వబడింది. ఎందుకంటే ఏ ఇతర జీవులకు లేని మేధస్సు మానవుడికి ఉంది. అన్ని జన్మలలోకి ఉత్తమమైన జన్మ మానవ జన్మ. మానవ జన్మ యొక్క లక్ష్యం భగవద్ధామం చేరుకోవటం. భక్తి చేయటం సహజ లక్షణం. కానీ మానవుడు పూర్వజన్మ కర్మలు మరియు మాయ యొక్క ప్రభావం వలన భక్తిని, భగవంతుణ్ణి విస్మరిస్తున్నాడు. అనేక దుఃఖాలకు లోనవుతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భగవద్గీతను విస్మరించిన జనులకు మళ్ళీ పరమాత్మ ఏనాడో సూర్యునికి మొదట అందించిన జ్ఞానాన్ని మరలా అర్జునుడి ద్వారా మనకు లోకానికి అందించారు. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. మానవ జీవిత లక్ష్యం ఏమిటి, మరణం వచ్చినప్పుడు ఏం చేయాలి అనే 2 ప్రశ్నలు ప్రతి మనిషికి రావాలి. అప్పుడే యథార్థం బోధపడుతుంది, భగవద్గీత అర్థమవుతుంది. భగవద్గీత 5 అంగాలతో ఉంటుంది: ఆత్మ, పరమాత్మ, కాలం, కర్మ, ప్రకృతి. హరే కృష్ణ.